స్పెషల్ గెస్ట్ సీమరాజా ఉన్నారు. నమస్తే. నమస్తే నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని అన్న సీమరాజనేనా మీ ఒరిజినల్ పేరు ఇంకేమైనా ఉన్నదా? సీమరాజానే. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. అంటే మీ సీమకు మొత్తం నువ్వే రాజు అన్నట్టు కాదు కదా, మా అన్నగాడు ఉన్నాడు కదా. మీ అన్న అంటే మా జగనన్న. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడియోతో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్య మాటకు వెనకన్నయ్య అయ్యయ్య అన్న అన్ని అన్న గుండెల మీద మీరు తానిరు. నేనేం లేదు బా, నేను మా అన్నను ఫర్దర్ గా నువ్వు పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోనికి కారణం ఒక అంతు సీమరాజా కాదు. ఎందుకు నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా, నా కొడక నాశనం అయిపోతావురా. నేను వేసుకున్న సార్లు మా పార్టీ వాళ్ళు కూడా వేసుకుని ఉండరు కండువా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏ పార్టీ అన్న మీరు? వైసీపీ. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. కండవా వేసుకున్న కండవా పార్టీ కాదు నేను అడిగేది, మీ గుండెలో ఉన్న పార్టీ గురించి అడుగు. మా అన్నే అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? నీచుడా, కామ పిశాచి. మా అన్న ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ. వైఎస్ఆర్ సిపిలో ఉండాము. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. సీమరాజా అన్న కండు వేసుకొని కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గుండెల మీద తన్నిండు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? లేదు కావాలని చెప్పేసి లేదు అంటాను నేను. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చెప్తాం బా, ఎట్నో మా బాధలు మా ఉంటాయి, లచ్చేసేవా ఉంటాయి, ఎన్నో పడాలా. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అన్న ఏ విధంగా అయితే ముందు హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నాడో, స్పెషల్ ఫ్లైట్లో పోతా ఉన్నాడో, అదే విధంగా మళ్ళా అన్నను తీసుకోవాలా, అదే విధంగా అన్నను చూసుకోవాలా అనేదే నా లక్ష్యం. ఎందుకంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నాగనా అదనా నీ లేవులు అది. ఇట్లా కూడా పార్టీని డ్యామేజ్ చేయొచ్చు. నేను డ్యామేజ్ చేయలేదు స్వామి. మనం తప్పులు జరుగుతున్నాయి, మన మంత్రులు ఈ విధంగా తప్పులు చేస్తున్నారు, మన శాసనసభ్యులు ఈ విధంగా చేస్తున్నారు, మన ఎమ్మెల్సీలు ఈ విధంగా చేస్తున్నారు. ఇది తప్పునా అని చెప్పిన మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నువ్వు అడుగు బా, నీ ఓపెను నాదేమి దాచిపెట్టుకునేది ఏమో. టీడీపీ నుంచి ఎంత తీసుకున్నారన్న మీరు? టీడీపీ నుంచి ఎంత తీసుకురు? ఎవరా? నాకు తెలుసు. సీమరాజు అనే ఓడు ₹1 బిల్ల ₹1 ఒకరి దగ్గర తీసుకున్నారని యాడైనా ఎంక్వైరీ చేసుకో. ఓపెన్ ఛాలెంజ్. మళ్ళా నన్ను బదనాం చేయగాకు. సరే ఇంత మంచి వాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? టీడీపీకి సంబంధించినటువంటి వైసీపీ కండువా కప్పుకున్న ఎల్లో కండువాను ప్రేమించేటటువంటి సీమరాజా మీరు? లేదయ్యా, లేదు. నాకు టీడీపీతో నాకు వైసీపీ అంటే ప్రేమ. నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా, నువ్వు రీమో. ఎట్టి పరిస్థితుల్లో లేదు. లేదంటా బలవంతం చేస్తావేంటి అన్న? మీరు మిమ్మల్ని సాధుతుంది, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, మిమ్మల్ని పోషిస్తుంది టీడీపీ పార్టీ. లేదు టీడీపీ ఉంటే నిరూపి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఎందుకంటే మా అన్న తండ్రి లేని బిడ్డయా, అవినీతి చేశాము, అక్రమాలు చేశాము, కేసులు పెట్టుంటారు. ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరి ఆఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. కండువా తీసుకొని బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నా మీరు. కండువా తీసి మాట్లాడుకుందామా మనం? ఇలా నాకు కండువా ఉండాల్సింది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. కండువా కన్ఫ్యూజ్ చేయడానికే కండువా కావాలని చెప్పి. ఏం కన్ఫ్యూజ్ అంటే? నేను ఈయనే ఓడుస్తానని చెప్పి వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది రియలైజేషన్. ఎవరు సీమరాజా? ఎవరు సీమరాజా? ఎవరు? ఇప్పుడు మనిషిని 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని మనం అనుకున్నాము. అది ఒక రోడ్ డ్యామేజ్ జరిగేట్టుగా ఉండాలి, తప్పులు ఉన్నాయి, మనం సరి చేసుకుందాము అని చెప్పినానయ్యా నేను. నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీదాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. రోజా మనం ఎందుకు తిడతారు మీరు? ఎందుకు తిట్టా? ఎప్పుడు తిట్టలేదు. ఎప్పుడైనా తిడుతూనే ఉన్నారు మీరు. నేను కొడాలి నాని తిడుతూనే ఉంటారు. నేను తిట్టను. పెరిని నాని తిడుతూనే ఉంటారు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. నేను తిట్టను అంటే ఏం చేస్తారు? నేను నా వీడియోలో క్రాంతి ఎక్కడైనా ఒక బూత్ ఉంటుందా? ఎటకారం ఉంటది. మా అన్న ఊరే మా ఊరు గడను. మా అన్నకి ఎంత దమాకు ఉంటుందో నాకు అంతే ఉంటది. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. అవినీతి చేయలేదా మా రోజా?
అంటే అది మా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని నా తపన. అవుతుందా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రన్నోడు కాడికైనా వస్తాయి. అవుతుంది 2039 అవుతుందో 49 అవుతుందో ప్రాణంతో ఉంటే. అవును 11 స్థానాల నుంచి ప్రాణంతో ఇంటి అంటున్నా. అవును. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. ఇప్పుడు ఉన్నవాడు ఒక నిమిషానికి లేడు. ఏం చేద్దాం అనుకుంటారు వైసీపీ వాళ్ళని, మరి టీడీపీ వాళ్ళు? మీకు తెలిసి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తప్పుని తప్పనే చెప్తా. మా వైసీపీ పార్టీలో నిజాలు నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడు అంటే ఒక సీమరాజు. నేను అటు చూడు బే. బిడ్డకు మోసం చేయడం చేత కాదు, ఈ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీరు భయపడతారా? నేను భయపడను. వైసీపీకి మీరు భయపడతారా? నేను భయపడలేదా? ముందు బుసబుసా పొంగుద్ది, టైం వచ్చినప్పుడు తుస్సుమంటది. ఇది మీ బ్లాక్. వైసీపీ లీడర్లకు మీరు భయపడరా? నేను భయపడను. ఎందుకు భయపడతా? ఎందుకు భయపడతా? భయపడను. భయపడాల్సినటువంటి అవసరం కూడా. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. వేళకోళమా? అబద్ధాలు చెప్తే ఏం కాదు. అందరూ భజన చేసిట్టే నన్ను భజన చేయమంటావా? నేను చేయనట్ట. అని చెప్పేసి పార్టీని డిమోరలైజ్ చేసారు. నేను చేసే వ్యక్తిని కాదు. మీరు చేసింది ఏందన్న? అసలు మొత్తం చేసింది ఏంది మీరు? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన